వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు 23 ఏళ్ల యువకుడు గాదే సాయికృష్ణను లాకప్ డెత్ చేశారని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సాయికృష్ణను పోలీసులు హత్య చేసి శవాన్ని మాయం చేశారు. దేశంలో ఇంత ఘోరమైన లాకప్ డెత్ ఎక్కడా జరగలేదు అని ఆరోపించారు. సాయికృష్ణ మేనమామ నవరంగ్ నా దగ్గరకు వచ్చి జనసేన కార్యకర్తనని చెప్పారు. సాయికృష్ణ తల్లి వేదన ఎవరినైనా కలిచివేస్తుంది. పార్టీలకు అతీతంగా ఈ అంశంపై ఉద్యమం చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ అంశంపై సిబిఐ ఎంక్వైరీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు చేతులు జోడించి వేడుకుంటున్నాను, సిబిఐ విచారణకు ఆదేశించండి, మనం మానవులం కదా అని అన్నారు. సాయికృష్ణ మేనమామ నవరంగ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని పార్టీలకు ముడిపెట్టడం సరికాదు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే దాడి చేసి చంపి దహనం చేయడమా? ఆ తల్లి బాధ ఎవరికి రాకూడదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంక్వైరీ వేయండి, వాస్తవాలు బయటకు వస్తాయి. ఎవరెవరు దీనిలో పాల్గొన్నారో బయటకు వస్తాయి. నేను ఒక మాట అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి గారు, మీకు తెలియదా అతను కాల్ చేసినట్టు? చెప్పండి. ఎందుకు తెలిసి నాటకం ఆడుతున్నారు? చెప్పొచ్చు కదా, మీడియా ముందుకు వచ్చి పోలీసులు కాల్ చేశారని చెప్పొచ్చు కదా, ధైర్యంగా వాస్తవాన్ని ఒప్పుకోవచ్చు కదా. వాస్తవాన్ని ఒప్పుకోకుండా దాగుడు మూతలాడేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అటు కోర్టుని మభ్యపెడుతున్నారు, కోర్టు ముందు అసత్యాలు చెప్తున్నారు, ప్రజల ముందు అసత్యాలు చెప్తున్నారు. కానీ ప్రజలకు అందరికీ తెలుసు, సాయికృష్ణ అతి దారుణంగా చంపి కాల్చి బూడిద చేసేశారు, సాక్ష్యాధారం లేకుండా చేసేశారు అనేటువంటి పద్ధతులు ఇవాళ జరిగితే, ఇంత క్రూరంగా, ఇంత అన్యాయంగా మానవ సమాజంలో ఎక్కడ జరగని విధంగా పోలీసులే చేస్తే, రక్షక భటులే ఈ విధంగా చేస్తే ఎక్కడికి పోతుంది సమాజం అని అడుగుతా ఉన్నా. ఇది ఒక కన్నీటి గాథని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అదేమంటే వాళ్ళ కుటుంబ సభ్యులు బెదిరిస్తారు, మభ్య పెడతారు, డబ్బులు ఇస్తారు. ఎవరు వెళ్తారు డబ్బులకి? జనసేనోళ్ళే వెళ్తారు డబ్బులకి. వాళ్ళు జనసేనోళ్ళు కాబట్టి. ఇదంతా నేను చెప్పిన మాటలు కాదు, ఆ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి మాటలు. ఒకవైపున ఐపీఎస్ అధికారిని ఇచ్చి దాన్ని భూస్థాపితం చేసేటటువంటి కార్యక్రమం, మరొక వైపున డబ్బులు ఆశ చూపి ఆ కుటుంబం యొక్క నోరు నొక్కేటటువంటి కార్యక్రమం, కోర్టు ముందేమో టైం అడిగేటటువంటి కార్యక్రమం. ఈ రకంగా ఒక అతి ఘోరమైనటువంటి సంఘటనని, భారతదేశంలోనే ఇంతకు ముందు ఎప్పుడూ జరగనటువంటి ఒక అతి క్రూరమైనటువంటి సంఘటనని బరియలు చేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దీనిలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు ఈ దహన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయవలసిన అవసరం ఉంది. సిబిఐ ఎంక్వైరీ వేయకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. సిబిఐ ఎంక్వైరీ కాకపోతే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా చేరి పక్షంలో రాష్ట్ర ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మేధావులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, పౌర హక్కులు కాపాడుకోవాలనుకునే భావన కలిగినటువంటి యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, సమాజం కోసం పాటుపడేటటువంటి వారన్నిటికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని ఒక ఉద్యమ రూపం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా కూడా చేయవలసిన అవసరం ఉంది. ఇది అతి దారుణమైనటువంటి సంఘటన, కానీ వినియరుగనటువంటి సంఘటన. ఈ సంఘటన మీద ప్రతి పౌరుడు కూడా స్పందించకపోతే పోలీసులే రౌడీలు అయిపోతారు బాబు. పోలీసులు కొట్టేస్తారు, పోలీసులే పంచాయతీలు చేసేస్తారు, ఇప్పటికే చేస్తున్నారు, మరింతగా చేస్తారు. ఇది ఈ కేసు యొక్క లాజికల్ ఎండ్. పోలీసులు శిక్షించబడేంత వరకు పోరాడవలసినటువంటి బాధ్యత ఈ సమాజం మీద ఉంది, భారత పౌరుల మీద ఉంది. ఇట్ ఈస్ వెరీ సెన్సేషనల్ కేస్. నేషనల్ వైడ్ గా ఇది చర్చించుకుంటున్నారు. దీని మీద తక్షణమే సిబిఐ ఎంక్వైరీ వేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలా చేయకపోతే అతి దారుణమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దీనికి రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా దీని గురించి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఓకే, నువ్వు డైవర్ట్ చేసేస్తున్నావు సబ్జెక్ట్ని, దీనిలోకి రా. డిఎస్సికి వెళ్తా ఎందుకు? డిఎస్సిది జరుగుతూ ఉంది కదా, వెళ్తారు, వాళ్ళు మాట్లాడతారు. మీరు ఏదైనా ప్రశ్నలు ఉంటే ఈ సిబిఐ ఎంక్వైరీ గురించి, సాయికృష్ణ గురించి దీని మీద అడగండి, నేను చెప్తాను. ఇట్ ఈస్ వెరీ సీరియస్ కేస్. ఒక అతి దారుణంగా ఒక యువకుడిని చంపినటువంటిది ప్రభుత్వ హత్యది. ఈ ప్రభుత్వ హత్య మీద ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని వేసి తుడిచెట్టాలని చంద్రబాబు చూస్తున్నాడు. చంద్రబాబు ఎప్పుడు ఇలాగే చేస్తాడు. అదేమంటే ఆ కుర్రోడు రౌడీ అంటారు, ఆ కుర్రోడు గ్యాంగ్స్టార్ అంటారు, చనిపోయిన వాడి మీద ఇంకా దాడి చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రశ్న అడిగి డైవర్ట్ అవుతున్నాను. మించేది లేదు.
యాక్షన్ తీసుకోవాలంటే అది పేపర్లో ఆంధ్రజ్యోతిలోను. ఇప్పుడు సీరియస్గా నేను ఇంకో మాట చెప్తున్నా. మే 9వ తారీఖున సాయి కృష్ణని పట్టుకొచ్చారు. దీనిలో ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నా. నాగరాజు అనేటువంటి సిఐ పాత్ర ఉంది. కేవలం నాగరాజు సిఐ పాత్ర మాత్రమే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ లో అనేక మంది పాత్ర ఉంది. ఇవాళ నాగరాజును బయలు చేయాలని చూస్తున్నారు. ఒక నాగరాజును తోసేసి మిగతా అంతా సేఫ్ అయిపోవాలనుకుంటున్నారు. రాజశేఖర్ బాబు తెలియదే ఇది? కమిషనర్ రాజశేఖర్ బాబు కమిషనర్లో జరగలేదా? రాజశేఖర్ బాబు తెలియకుండా జరుగుతుందా? పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు తెలియదా ఏం జరిగిద్దో? పోలీస్ డిపార్ట్మెంట్లో పై అధికారికి తెలియకుండా ఏది జరగదు. సిఐ, డిఎస్పీ, ఎస్పీ, డీజీపీ, ఐజీ వీళ్ళందరికీ తెలిసే జరిగింది. ఏ జరిగినా కూడా ఒక నేరం జరిగితే ఎప్పుడు చర్చించుకుంటారు హాట్ లైన్లో. కేవలం నాగరాజు అనేటువంటి సిఐని మాత్రమే బలి చేసి ఇంత పెద్ద కేసులో తూతు మంత్రం చేయాలనేటువంటి ప్రయత్నమే హరీష్ కుమార్ గుప్తా అదేవిధంగా రాజశేఖర్ బాబు చేస్తున్నారు. దానికోసమే సిఐడి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే వీళ్ళు ఎప్పుడు వింటారు రాసేస్తాడు. చెప్పారు కదా రాసేసిన తర్వాత ఏం లేదండి, అతను పెద్ద రౌడీ, పెద్ద గ్యాంగ్స్టారు, వాళ్ళు కొట్టుకుని అక్కడ చచ్చిపోయి ఉంటారు, అందువల్ల ట్రేస్ చేయలేకపోతున్నాం, మళ్ళా ఒక సంవత్సరం ఇస్తే మేము ట్రేస్ చేస్తాం అని క్లోజ్ చేసి పారేస్తారు. ఈ నాగరాజుకు మళ్ళా పోస్ట్ ఇస్తారు. ఇంతే జరిగేది. శుభ్రంగా రాజశేఖర్ బాబు సేఫ్ అవుతాడు, హరీష్ కుమార్ గుప్తా సేఫ్ అవుతాడు, ఈ శవాన్ని తీసుకెళ్లినటువంటి కానిస్టేబుల్స్ సేఫ్ అవుతారు, జీపులో వెళ్ళిన డిఎస్పీ సేఫ్ అవుతాడు, ఇంకా అడిషనల్ ఎస్పీలు వీళ్ళందరూ సేఫ్ అవుతారు. ఒక్క రాజశేఖర్ బాబుని ఒక్క నాగరాజును బలి చేసేసి మొత్తం సేఫ్ అవ్వాలనేటువంటి పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. శవాన్ని తగలేసే దానిలో కుట్ర, ఆ తర్వాత దాన్ని మాఫీ చేసేందుకు కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని కేవలం ఒక సిబిఐ విచారణ తప్ప రెండోది బయటకు తీసుకురాలేదు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని కప్పిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది వాస్తవం. ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మోడస్ ఆపరండి ఎలా ఉంటుందంటే ఈయన వీఆర్కి పంపారు. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి సీరియస్ అయ్యి వీఆర్కి పంపడం ఏంటి, సస్పెండ్ చేసేయండి అన్నాడంట. ఇది డ్రామా. సస్పెండ్ చేస్తే అయిపోద్దా? ఎంతమందిని సస్పెండ్ చేయాలి? ముందు కమిషన్ సస్పెండ్ చేయాలి. రాజశేఖర్ బాబుని ఎంతమంది సస్పెండ్ చేయాలి ఈ కేసులో? ఏంటిది? ఒక్క నాగరాజు అనేవాడిని బలి చేసేసి అందరూ సేఫ్ అయిపోదాం అనుకుంటున్నారు. పప్పులు ఉడకవు చెప్తున్నా. న్యాయస్థానాలు ఉన్నాయి. మీరు రాజీలు గీజీలు పడ్డా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజం అంగీకరించదు. దీని లాజికల్ ఎండ్కు తీసుకువెళ్లేంత వరకు సమాజం నుంచి పోరాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కేసుని బయటికి తీసుకొస్తుంది, ఎంత దూరమైనా వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మేము మాట్లాడాం. ఆయన కూడా దీనిలో చాలా సీరియస్ గా ఉన్నాడు. ఒక పౌరుణ్ణి చంపేయడం ఏంటి? చంపేసి గుట్టగాల్చి ముఖాన్ని వేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఇప్పటికైనా సిబిఐ ఎంక్వైరీని నేను రెండు చెప్పాను కదా, రెండు గుర్తుపెట్టుకోండి. రేపు 29వ తారీఖున ఏం జరిగిందో చెప్పాను. ఐపీఎస్ అధికారి, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏమి రాయబోతున్నాడో చెబుతాడు. ఇది ఖచ్చితంగా డిజైన్ చేసినటువంటి ప్లాన్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నాడు. దీనిలో మరి పవన్ కళ్యాణ్ గారిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అమాయకుడు, మరి అజ్ఞానో తెలుసో తెలియదో అన్నిటికీ కొడుతున్నాడు. వాళ్ళేమో జనసేన కార్యకర్తలు. ఆ కుటుంబం జనసేనకు పనిచేసింది. ఆ కుటుంబం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. ఆ కుటుంబం లోకేష్ ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారు, మంత్రి కావాలని కోరుకున్నారు. ఆ కుటుంబానికి దిక్కు లేకపోతే ఇంకేముంటుంది చెప్పండి, నాకు అర్థం కాలేదు. దానికేమో చంద్రబాబు నాయుడు గారు పక్కన పవన్ కళ్యాణ్ గారు కూర్చుని డూడు బసంలాగా తలకాయ ఊపుతున్నాడు. సిబిఐ ఎంక్వైరీ ఏమైనా అడగొద్దండి, నాకు అర్థం కాలేదు. ఒక జనసేన కార్యకర్త అతి దారుణంగా పోలీస్ స్టేషన్లో కొట్టబడి చంపబడి ఆ తర్వాత అతన్ని దహనం చేసి బూడిద చేస్తే ఆ తల్లి ఆవేదన వినలేదా పవన్ కళ్యాణ్ గారు? పంపించమంటారా చెప్పండి, మీ వాట్సాప్ నెంబర్ చెప్పండి, ఆ తల్లి ఆవేదన పంపిస్తాను. ఆ తల్లి ఆవేదన చూడండి, అప్పుడైనా నీ మనసు కరిగిద్దేమో తెలుసుకోండి. చంద్రబాబుకు మనసు లేదు, కరగదు. నీకైనా మనసు ఉందనుకున్నావు, నీది కూడా చంద్రబాబుతో సేవాసం చేసిన తర్వాత నీ మనసు కూడా గట్టిగా రాయిలాగా అయిపోయిందేమో మాకు తెలియదు. నీకు మనసు ఉందేమోనని పాపం వాళ్ళు భ్రమిస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులు ఆలోచించమని మనవి చేస్తున్నా. ఇప్పటికైనా సిబిఐ ఎంక్వైరీ వేయవలసినటువంటి అవసరం ఉంది. దిస్ ద కేస్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ.